ఎవరు పిలిచినా ఏ కేసులో పిలిచినా మొదటగా కీ రోల్ పోషించేది ఏది అంటే మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ చాలా కీ రోల్. ఈ నేపథ్యంలో ఎవరు పిలిచినా కానీ మొబైల్ ఫోన్ ఇవ్వండి, ఆ తర్వాత దాంట్లో గూగుల్ టేక్అవుటో లేదంటే ఎక్కడెక్కడ తిరిగారో లేదంటే ఎవరితో మాట్లాడారో లేదంటే వాట్సాప్ చాట్లో ఈ విధంగా ఎక్కడికి ఫోన్లు చేశారు, ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ తర్వాత దీంట్లో ఫోటోలు వీడియోలు ఇవన్నీ కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో మరి ఒక పెద్ద ప్లాన్ వేశారా? ప్రీ ప్లాన్డ్గా ఏదైనా ప్లాన్ వేశారా? నా దగ్గర ఫోన్ లేదు అంటే సరిపోతుంది, ఎవరైనా విచారణ సంస్థలు నన్ను పిలిచినప్పటికీ కూడా నేను ఫోన్ లేదని ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను, నా దగ్గర ఫోన్ లేదు అనే ఉద్దేశంతో ఈ విధంగా చేశారా? సో ఈ విధంగా బయట జరగడం ఒక ఎత్తు, బయట చెప్పడం అంతా ఒక ఎత్తు. సో ఇప్పుడు లండన్ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఒక ఫోన్ నంబర్ ప్రతిసారి ఇచ్చేవారు, ఒక ఫోన్ నంబర్ రెగ్యులర్గా ఒక నంబర్ ఇచ్చేవారు. కానీ ఈసారే తప్పుడు నంబర్ ఎందుకు ఇచ్చారు అంటే దీని వెనుక కూడా చాలా పెద్ద ప్లాన్ ఉంది. ఎందుకనంటే ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి చెప్పడము, కొద్దిమంది కార్యకర్తలు అనడము, లేదంటే బయట సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డికి ఫోన్ లేదు అనడము ఒక ఎత్తు. సో ఇప్పుడు ఏదైతే అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి తప్పుడు నంబర్ ఇచ్చారని చెప్పి కోర్టుకు ఒక మెమో దాఖలు చేశారు, ఆయన తప్పుడు నంబర్ ఇచ్చి వెళ్ళారు అని చెప్పేసి. ఆ తర్వాత దానికి సంబంధించి నిన్న చర్చలు జరిగాయి కోర్టులో కూడా, దీనికి సంబంధించి హియరింగ్. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్స్ కొద్దిమంది కోర్టుకు విన్నవిచ్చారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి ఫోన్ వాడరు, ఆయన దగ్గర నంబర్ లేదు, ఆయన ఫోన్ యూస్ చెయ్యరు అనేది ఇక్కడ వాదనలు జరిగాయి. సో ఈ నేపథ్యంలో తదుపరి ఎప్పుడైనా కానీ ఏ దర్యాప్తు సంస్థ అయినా కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం చాలా అంశాలు. ఒకటి కోడికత్తికి సంబంధించి కావచ్చు, లేదంటే గతంలో 12 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి కావచ్చు, లేదంటే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కావచ్చు, లేదంటే రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున జరిగినటువంటి మద్యం కేసుకు సంబంధించినటువంటి కావచ్చు. ఏ దేంట్లోనైనా ఒకవేళ తనను పిలిచినట్టయితే సో ఆల్రెడీ సిబిఐ నాకు ఫోన్ లేదు అని చెప్పేసి కోర్టులో తప్పుడు నంబర్ ఇచ్చారని చెప్పేస్తే మా తరపు అడ్వకేట్స్ కోర్టుకు నా దగ్గర ఫోన్ లేదు అని చెప్పారు. సో ఈ ప్రతులను చూపించి నాకు ఆల్రెడీ ఫోన్ లేదు. సో కోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి వాదనలు జరిగాయి. నేను లండన్ వెళ్ళినప్పుడు తప్పు నంబర్ ఇచ్చారు, దీనికి సంబంధించినటువంటి వాదనలు జరిగాయి. సో దాంట్లో అక్కడ కోర్టు ఏం చెప్పింది, నాకు ఫోన్ లేదు, నాకు ఫోన్ లేదు అనేది. అంటే ఇప్పుడు చట్టబద్ధంగా చట్టపరంగా కోర్టు ద్వారానే ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టుగానైతే తెలుస్తూ ఉంది.